యెహోవా సిద్కేను అనేటటువంటి పేరుకు గల అర్థం ఏంటి అంటే, మరి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మరి 6వ వచనంలోను, మరి అదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలోను మనం చూసుకున్నట్లయితే గనక, అతని దినములలో యూదా వారు రక్షణ నొందుదురు, ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించుదురు, యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టబడును అనేసి అక్కడ ఉంటుందండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక యెహోవా సిద్కెను అనేటటువంటి మాటకు యెహోవా మనకు నీతి అని, ప్రభువే మనకు న్యాయం అనేసి అర్థం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే మరి నిజంగా మనము చేసినటువంటి మంచిది పని కాదు, మనకున్నటువంటి విశ్వాసము కాదు, మనకున్నటువంటి నమ్మకము కాదు, మన యొక్క జ్ఞానము కాదు, కానీ మన యొక్క టాలెంట్ అయితే అస్సలు ఎంత మాత్రము కూడా కాదు. కానీ మనకి రక్షణ ఎలా వచ్చింది, మనం నిర్భయంగా ఎలా జీవించగలుగుతున్నాము, మనకు దేవుడు ఏ విధంగా నీతిగా ఉంటున్నాడు అనేది మనం చూసుకున్నట్లయితే గనక కేవలము తన యొక్క కృప ద్వారా మాత్రమే మనం ఇవి పొందుకున్నామండి. మరి దేవుడే మనకు నీతిగా, దేవుడే మనకు న్యాయంగా ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా మరి అట్టి రీతిలో నివసించడానికి తన యొక్క మహాకృపని మన పట్ల దయచేయునుగాక. యెహోవా సిద్కేనుగా మనందరి జీవితాల్లో దేవుడు ఉండునుగాక. ఆమేన్.